మోకాల ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇంకొక 40-50 కంట్రీస్లో ఆపరేషన్స్ లేవు. ఎన్నో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నేనేమంటానంటే ఈ సొసైటీలో అది చేంజ్ అవ్వాలి. ఆ ఎమోషన్ చేంజ్ అవ్వాలి. ఏంటి, అరే మోకాలంటే ఆపరేషన్, మోకాలు అవసరమే లేదు. సో మీరన్న మాటకి నేనేంటంటే, ఇప్పుడు డీజనరేషన్ అన్నది ఒక న్యాచురల్ ప్రాసెస్. నా జుట్టు ఊడిపోయినట్టు, నా జుట్టు తెల్లబడుతున్నట్టు, అటువంటి ప్రాసెస్ మోకాల్లో జరుగుతున్నప్పుడు నొప్పిగా అది బయటకు వస్తుంది. అందుకని మనం పరిగెత్తాం డాక్టర్ దగ్గర. సో దీన్ని ఏం చేశారు, ఒక పీరియడ్ ఆఫ్ 50 yearsలో దీనికి సర్జరీ ఒకటే మార్గం అని మన మీద రుద్దారు. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఆ రుద్దడం అన్నది ఎందుకు అంటే, దానికి వేరే మార్గాలని ఎవరు కూడా ప్రోపగాండాలో తీసుకురాలే. ఈ మార్గము 30-40 years ముందే ఉంది. పెద్ద పెద్ద ఆర్థోపెడిక్ డాక్టర్స్ అంటున్నారు, ఇవే ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు, ఎప్పటి నుంచే స్టార్ట్ అయిందా అని ఎందుకు ప్రోపగాండాలోకి తీసుకురాలేదు? ఎందుకు ఇంత సింపుల్ ట్రీట్మెంట్, ఇంత ఎఫెక్టివ్గా ఉన్న ట్రీట్మెంట్ని మనము ఎందుకు ప్రజలకి ఆప్షన్గా ఇవ్వలేదు? నేను ఇచ్చాను ఆప్షన్. సో ఎందుకని ఇప్పుడు ప్రజలు దాన్ని టేకప్ చేశారు కాబట్టి ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే, ఆపరేషన్ కాదు, ఇంకొక మార్గం కూడా చాలా ఎఫెక్టివ్ మార్గము ఉంది అన్న విషయం తెలిసింది. సో డీజనరేషన్ ఆపడం కాదు, డీజనరేషన్ని రీజనరేషన్ చేయడమే మన రీజనరేటివ్ థెరపీ.